ధర మా పొలాన్ని బలవంతంగా గుంజుకోవద్దయ్యా. మా బతుకులన్నీ దేని మీద ఉన్నాయి. ఉన్నట్టుండి మా పొలాన్ని జప్తు చేయడం లెక్క కాదయ్యా. ఇన్ని లెక్కలు తెలిసినాడు నా మిత్తిగట్టే లెక్క తెలియదురా? ఏ కాలం నాటి పైసలు ఎప్పటి లెక్క? నువ్వు కట్టేది ఎప్పుడు, నేను తీసుకునేది ఎప్పుడు? నేను చిన్నగున్నప్పుడు లెక్కయ్యా ఇది. ఇది చేరవలేకని మా అయ్య బలైండు, నా కొడుకు బలైండు, నేను బలైతున్నాను. అయినా సరే పడుకుంటూ లేచుకుంటూ అప్పుడెంత ఇప్పుడెంత మిత్తి కట్టుకుంటూ 3 పిల్లలు సాదుకుంటూ వాళ్ళ చదువులకని వాళ్ళ పెళ్ళిళ్ళకని ఉన్నది మొత్తం అమ్మి 3 ఎకరాలకు తెచ్చుకున్నా. ఇప్పుడు ఇదే మా కూడైందయ్యా. నోటికాడి కూడు లాక్కుంటానంటే ఎట్లయ్యా? లంబడి కొడుక, దుర్లభమైన మాంసం ఎక్కడ, జీతగాడైన నీ చేత ఎక్కడ? గంజి దాగే ముండ కొడుకువి, మీ ఎంగిల్ కూడుతో మేం బతుకుతలేంరా. ఇంకా బతుకులేదు కానీ ముండా కొడుకులకు రుబాబ్కేం తక్కువ లేదు. నెల రోజుల నుండి చెప్తున్నా కూడా ఏ ఒక్క నా కొడుకు సంతకం పెట్టలేదు. అదిగాక నీ పెద్ద మనవడు నా మనుషుల మీదకే మరల పడతాడ్రా. ఒక్కలిసి కూడా సంతకం పెట్టించుకుంటా ఏమనుకుంటున్నారేమో. అయ్యా అయ్యా అద్దయ్యా, అన్నేమి చెయ్యొద్దు అయ్యా. పోనీ 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 చెప్పు, ఏమైనా చెప్పు. అబద్దు, ఈ బాకీ కట్టానికే ఎక్కువ పైసలు కానీ బయట పనికి పోయి జైల్లో పడిచ్చిండయ్యా. అనేవి చేయొద్దు, నీకు బాధ్యంగా. ఏమ్రా వాడు నీ నడిపి మనవడు, చదువుకున్న ముండా కొడుకు. నన్నే ఏ లెక్క కింద పైసలు కట్టాలంటాడా? వాన్నైతే పట్టుకరాని బొక్కలిరుచుకుంటే చెప్తా లెక్కలు. ఏ రాములు, ఈ పాటికే నీ మనమంతలా పగిలుంటది. అద్దు ధర, మా పాలోళ్ళ దాంట్లో ఆడొక్కడికి కొద్దిగా గొప్ప చదువు ధర. సర్కారు నౌకరికి లంచం ఇచ్చే స్తోమత లేక ఆడు పడి పిల్లలకు చదువు చెప్పుకుంటూ ప్రైవేటు నౌకరి కోసం ప్రయత్నిస్తుండయ్యా. ప్రైవేటు కొలువు రేపో మాపో వస్తుందటయ్యా. ఇలాంటి టైంలో మీరు ఇట్లా చేసుట న్యాయం కాదయ్యా. న్యాయాన్యాయాల గురించి నీవే కాదురో, నీ చిన్న మన్మడు కూడా బాగానే చెప్తుండు. పాపం పోనని చిన్నప్పటి నుంచి అన్ని పనిలో పెట్టుకుంటే వాని పెండ్లా నిక్కిండని నా కొడుకు మీదకే చేయలేస్తాడ్రా. ఏయ్, నా కొడుకు పులి బిడ్డరా. చెయ్యెత్తిన నీ మనుమంతలా నరకకుంటుంటాడ్రా. అద్దు ధర అద్దు, నా చిన్న మనవడు మోర్తపోడు. ఈ తల జరిగిందంటే అయ్యా అవ్వ ఎవరిని లెక్క చేయడు. అవతల వాడిని చంపి గాని ఆడు చావడు. అంత సిపాయిదా వాడు. వాని సిపాయితనమేందో నా కొడుకు ఎదురుగెల్ల పెడితే తెలుస్తుంది. అవురా, ఈ ఊరిలో ఆరోళ్ళం గుంజడం మాకేమైనా కొత్తనారా? మా తాతల సమాంసం నుంచి వస్తున్నదేనా? నీకు తెలియదా? నీ అయ్యకు తెలియదా? ఈ ఊరోళ్ళకు తెలియదా? అయినా నీ మనమళ్ళకు బాగా కండకవరం పెరిగిందిరా. ఆ ఉన్న భూమి కూడా గుంజుకుంటే
మీ బల్బు తిడుతుందిరా. ఏ రాములు, అగో నా కొడుకులు నీ మనవల్ని తీసుకొస్తురు. ఒక్కొక్కని ఇక్కడనే నరికి పోగులు పెడతా. ఏమో మీరు వచ్చిర్రు, నా కొడుకులు ఎక్కడ్రా? ఓర్లింగా ఏండ్ల తరబడి మీ దౌర్జన్యాన్ని భరిస్తూ వచ్చాము. మా రెక్కల ముక్కలు చేసుకొని మా కష్టానంతా మీకు దారపోసాం. మేము ఒక్క పూట తింటూ మీకు 2 పుట్ల తిండి పెట్టాం. మీరు ఆ ఒక్క పండు కూడా గుంజుకోవాలని చూస్తే మాకు ఇంటి డబ్బే దిక్కు. ఇంతకుముందు మీలాంటి దొరల దౌర్జన్యం ఎక్కువైనప్పుడు మాలాంటి గరీబ్ వాళ్లకు అన్నలు వచ్చి న్యాయం చేస్తారన్న భరోసా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడంతా ఎవరి కడుపు కోసం వారి కష్టపడాలి, లేకుంటే తెగించి కొట్లాడాలి. అందుకే నీకంటే ముందు నా మనవలను పంపించాను. న్యాయంగా నీ కట్టాల్సిన పైసలు కట్టినట్టే. కాబట్టి మా పొలం పేపర్లు మేము తీసుకుపోతున్నాం. ఈ ఊళ్ళో నాలాగే కడుపు కాలిన గరీబ్ వాళ్ళందరూ ఎదురు తిరగక ముందే నీకు రావాల్సింది చూసుకొని మిగతాయి విడిచిపెట్టు. మా పానాలు మీ బిడ్డల పానాలు ఒక్కడే కాబట్టి మీ బిడ్డలు మేము చంపలేం. ఊరి మధ్యలో కట్టేశాం. పోయి ఇడిపించుకో. అదండ్రా బిడ్డ. ఎట్లకు గడ్డి కోయడానికి, చేను కోయడానికి, పాము పురుగు పూసి నుండి కాపాడుకోవడానికి ఈ కొడలనే వాడుతుంటాం. మరి ఒకసారి బలిసిన మీ ధరలు మా గరీబోడి జోలికి వస్తే మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఈ కొడల్ని వాడాల్సి వస్తుంది. జాగ్రత్త.